మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. గుడి ప్రాంగణంలో ఒక భక్తురాలు తన కన్నకూతురి వేదనను తలుచుకుని ఎంతో ఆవేదనతో ప్రార్థించడంతో ఈ ఘట్టం ప్రారంభమవుతుంది. ఆ తల్లి తన కూతురికి 4 రోజుల క్రితం ప్రసవం జరిగిందని, కానీ దురదృష్టవశాత్తు ఆ కాన్పులోనే బిడ్డ చనిపోయిందని కన్నీటి పర్యంతమవుతుంది. ఇప్పటికే వరుసగా 2 సార్లు కాన్పులో బిడ్డలను పోగొట్టుకుని ఆ కూతురు పుట్టెడు దుఃఖంలో ఉందని, ఈసారైనా ఆమెకు బిడ్డ దక్కేలా అనుగ్రహించమని పూజారి గారిని వేడుకుంటుంది. దానికి పూజారి గారు స్పందిస్తూ, ఇక్కడ వెలసిన అమ్మవారు అత్యంత దయామయురాలని, బిడ్డను కోల్పోయిన తల్లిపడే కడుపుకోత ఈ జగన్మాతకు బాగా తెలుసని ధైర్యం చెప్తారు. సంతానలక్ష్మికి ముడుపు కట్టి వరుసగా 9 శుక్రవారాలు గుడికి వచ్చి 9 ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా ఆ తల్లికి సంతాన ప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తంగా ఉపదేశిస్తారు. అదే గుడిలో ఉన్న అంజలి ఆ తల్లి ఆవేదనను దగ్గరుండి గమనిస్తుంది. పూజారి గారి వద్దకు వచ్చి, అయ్యా, ఇప్పుడు మీ వద్ద బాధపడి వెళ్ళిన ఆ తల్లి పేరు మీద అర్చన జరిపించండి అని కోరుతుంది. పూజారి గారు ఆశ్చర్యపోతూ, వాళ్ళు నీకు తెలుసా అమ్మా అని అడగ్గా, అంజలి నాకు తెలీదు పూజారి గారు, కానీ పురిటిలోనే బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి పడే వేదనను నేను కళ్ళారా చూశాను. ఏ తల్లికి అలాంటి కష్టం రాకూడదు. ఈసారైనా ఆ తల్లికి బిడ్డ దక్కాలని ఆమె పేరు మీదే అర్చన చేయించమంటున్నాను అని ఎంతో ఉదారంగా చెప్తుంది. ఆ మాటలకు పూజారి గారు ఎంతో పరవశించిపోతూ, మీది చాలా గొప్ప మనసమ్మా, బిడ్డను పోగొట్టుకున్న తల్లి బాధను మీరు బాగా అర్థం చేసుకున్నారు, తల్లితనం విలువ తెలిసిన గొప్ప మనసు మీది అని అంజలిని మనసారా దీవిస్తారు. అంజలి అమ్మవారికి చేతులు జోడించి, తల్లి, నా జీవితంలో ఉన్న ఏకైక కోరిక నా కన్నతల్లిని కలవడమే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కోరుకునే దివ్యమైన కోరిక అదే. అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే. నా అమ్మను వెతుక్కుంటూ ఈ ఊరొచ్చాను. వీలైనంత తొందరగా నా తల్లి నాకు కనపడేలా ఆశీర్వదించు తల్లి అని కన్నీళ్లతో ప్రార్థిస్తుంది. ఇంకోవైపు గీతాంజలి తన కారులో బంజారాహిల్స్ ఆలయ సమీపం గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. రోడ్డు దాటుతున్న జనాల మధ్యలో గీతాంజలికి అంజలి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. తను ఎంతగానో వెతుకుతున్నా తన ఇమేజ్ను దెబ్బతీసిన అంజలి హైదరాబాద్లోనే, అందున బంజారాహిల్స్ గుడి వద్ద తిరుగుతోందని చూసి గీతాంజలి షాకుకు గురవుతుంది. వెంటనే కారు దిగి అంజలి అంజలి అని పిలుస్తూ జనాల్లోకి పరుగెడుతుంది. కొంచెం జరగండమ్మా అని జనాలను తోసుకుంటూ వెతుకుతుంది. కానీ అప్పటికే అంజలి అక్కడి నుంచి వేరే వైపు వెళ్ళిపోవడంతో అంజలి కంటపడకుండా మిస్ అవుతుంది. తీవ్రమైన ఆక్రోశంతో ఉన్న గీతాంజలి వెంటనే మేనల్లుడు మనీష్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ ఎత్తిన మనీష్తో గీతాంజలి ఆవేశంగా, మనీష్, ఆ అంజలి హైదరాబాద్లోనే ఉంది, ఇప్పుడు బంజారాహిల్స్ టెంపుల్ దగ్గర నా కంటపడింది అని చెప్తుంది. ఆ మాట వినగానే మనీష్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది ఛాన్సే లేదత్తయ్యా, అంజలి బంజారాహిల్స్ ఏరియాకి వచ్చే అవకాశమే లేదు, తనక్కడికి రాదు అని కంగారుగా కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి గీతాంజలి తీవ్ర ఆగ్రహంతో, రాదు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తనెక్కడుందో నీకేమైనా తెలుసా అని నిలదీస్తుంది. మనీష్ భయపడుతూ, తెలీదత్తయ్యా, తెలీదు, తను హైదరాబాద్ అమ్మాయి కాదు కదా అని అంటున్నానంతే అని సర్దుకుంటాడు. గీతాంజలి కఠినంగా స్పందిస్తూ, నా మనుషులు నన్ను మోసం చేయవచ్చేమో కానీ నా కళ్ళు నన్ను మోసం చేయవు, నేను స్పష్టంగా చూశాను. నువ్వు వెంటనే బంజారాహిల్స్ టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడపట్టి అంజలిని వెతికి నా ముందుకు తీసుకురావాలి అని హుకుం జారీ చేసి ఫోన్ కట్ చేస్తుంది. అదే సమయంలో గీతాంజలి కూతురు వచ్చి, మామ్, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఊడంతా వెతికాను, పద వెళ్దాం అని చెప్పి గీతాంజలిని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఫోన్ పెట్టేసిన మనీష్ తీవ్రమైన భయాందోళనలతో రాజారావు గారి వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాడు. తాతయ్య, తాతయ్య, కొంప మునిగింది తాతయ్య, మన కొంప ఫుల్లుగా మునిగిపోయింది అని అరుస్తాడు. రాజారావు గారు కంగారుగా, ఏమైందిరా మనీష్ అని అడగ్గా, మనీష్ గుళ్ళో అంజలిని అత్తయ్య చూసిందంట, చూడటమే కాదు చుట్టుపక్కల వెతికి అంజలిని పట్టుకుని తన ముందుకు తీసుకురావాలని నాకు ఆర్డర్ కూడా వేసింది అని చెప్తాడు. రాజారావు గారు దిగ్భ్రాంతి చెందుతూ, చూసిందా, గీత అంజలిని చూసిందా అని భయపడతారు. మనీష్ ఆవేశంతో తాతయ్యను నిలదీస్తూ, అసలు అంజలిని బయటికి పంపిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని మీకు కనీస ఆలోచన లేదా తాతయ్య? ఇవాళ గుడికి వెళ్తానంటే పంపించారు, రేపు అత్తయ్య వాళ్ళింటికి వెళ్తానంటే అక్కడికి కూడా పంపిస్తారా అని ప్రశ్నిస్తాడు. రాజారావు గారు తప్పుదిద్దుకునేలా గుడికి వెళ్తానంటే కాదనలేకపోయాన్రా,
ఇకపై బయటకు వెళ్లకుండా చూసుకుందాం అని నచ్చజెప్పడానికి చూస్తారు. కానీ మనీష్, నువ్వు చూసుకోవడం ఏంటి తాతయ్య, నేనే చూసుకోవాలి, ఇదంతా నా తలకు చుట్టుకుంటోంది అని తలపట్టుకుంటాడు. అనంతరం మనీష్ అంజలి దగ్గరికి వెళ్ళి, ఏయ్, గుడికెందుకు వెళ్ళావు అని ఆక్రోశంతో అడుగుతాడు. అంజలి అమాయకంగా ప్రసాదం కోసం, లేకపోతే గుడికెందుకు వెళ్తారు, దేవుడి దర్శనం కోసం వెళ్తారు అని బదులిస్తుంది. మనీష్ కోపంగా, ఇంత పెద్ద మహానగరంలో నువ్వు ఒంటరిగా బయటకు వెళ్తే ఏమైనా జరగచ్చు, బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని కండిషన్లు పెడతాడు. అంజలి ధైర్యంగా జరగాలని రాసిపెట్టి ఉంటే ఇంట్లో ఉన్నా జరుగుతుంది. పిచ్చి లాజిక్కులు చెప్పకండి, నేను బయటకు వెళ్ళకూడదని చెప్పడానికి సరైన కారణమేంటో చెప్పండి అని నిలదీస్తుంది. మనీష్, అసలు నిజం అత్తయ్య, గీతాంజలి నిన్ను వెతుకుతోంది అన్న విషయం చెప్పలేక కారణం ఇదే అని నేను చెప్పలేనప్పుడు నువ్వు బయటకు వెళ్ళకూడదంతే అని గట్టిగా అరుస్తాడు. అంజలి అతనికి ప్రసాదం అందిస్తూ, అలా చెప్పలేనప్పుడు కండిషన్లు పెట్టకండి, టెన్షన్ తగ్గడానికి ఈ ప్రసాదం తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనీష్ తనలో తాను మదనపడుతూ, నా టెన్షన్కి మందు నువ్వే, టెన్షన్కి కారణమూ నువ్వే, నీ గురించి అత్తయ్యకు చెప్పొద్దని తాత నన్ను లాక్ చేశాడు, అంజలి ఎక్కడుందో పట్టుకోమని అత్తయ్య ఆర్డర్ వేసింది, చివరికి నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని తీవ్రంగా కుమిలిపోతాడు. మరోవైపు రాజారావు గారి మరో మనవడు రాకీ అంజలి పట్ల చెడు ఉద్దేశంతో పథకం వేస్తాడు. అంజలి అమాయకత్వాన్ని, అందాన్ని ఆసరాగా చేసుకుని తన వలలో వేసుకోవాలని చూస్తాడు. అంజలి వద్దకు వచ్చి నవ్వుతూ, నాకు కొంచెం జ్యూస్ ఇస్తావా అని అడుగుతాడు. అంజలి వినయంగా జ్యూస్ తెచ్చి ఇస్తుంది. రాకీ ఆ జ్యూస్ తాగుతూ, ఇప్పటి వరకు రకరకాల అమ్మాయిలను పడేశాను, కానీ నిన్ను పడేయడానికి నా ప్రత్యేకమైన ఫార్ములా ఉపయోగించాలి అని మనసులో అనుకుంటాడు. జ్యూస్ చాలా బాగుందని మెచ్చుకుంటూ తనను సార్ అని కాకుండా చనువుగా రాకీ అని పిలవమని అంటాడు. కానీ అంజలి సంస్కారవంతంగా ఎవరిని గౌరవంగా పిలవాలో నాకు తెలుసండి అని బదులిస్తుంది. రాకీ ఆమెను ఆకట్టుకోవటానికి జేబులోంచి డబ్బులు తీసి అంజలికి ఇవ్వబోతాడు. నువ్వు ఒకే రోజులో ఈ ఇంటిని ఎంత కలర్ఫుల్గా మార్చావో తెలుసా, వాకిట్లో ముగ్గులు, ఇంట్లో నవ్వులు, వంటింట్లో విందులు, నీ పనితనానికి నేనిచ్చే చిన్న కానుక ఇది, ఉంచుకో అని ఇస్తాడు. కానీ అంజలి ఆ డబ్బులను నిరాకరిస్తూ, వద్దండి, ఇలాంటివి తీసుకోవడం నాకు అలవాట్లేదు, రాజారావు తాతగారి మీద గౌరవంతో ఈ పనులు చేస్తున్నానే తప్ప జీతం కోసం పనిచేసే పని మనిషిలా చేయడం లేదు అని తన ఆత్మగౌరవాన్ని చాటుకుంటుంది. రాకీ మనసులోనే, అబ్బా, ఈ రోజుల్లో రూపాయికి కక్కుర్తిపడే మనుషుల మధ్య డబ్బును కాదనే ఈ ప్రత్యేకమైన అందం నా కళ్ల ముందే తిరుగుతోంది అని మరింతగా ఆమెపై కన్ను వేస్తాడు. ఈ విధంగా ఒకవైపు గీతాంజలి కసిగా అంజలి కోసం జల్లెడ పడుతుండటం, మరోవైపు రాజారావు గారు అంజలిని మనీష్ ద్వారా రహస్యంగా కాపాడుతుండటం, ఇంకోవైపు రాకీ అంజలిపై చెడు కన్ను వేయడం, వీటిన్నింటి నడుమ తన కన్నతల్లి ప్రేమ కోసం పరితపిస్తూ అంజలి ఆ ఇంట్లోనే అజ్ఞాతవాసం చేయడం భావోద్వేగంగానూ తీవ్ర ఉత్కంఠభరితంగానూ సాగుతుంది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.